దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాము. పండుగలన్నీ సంతోషంగా జరుపుకున్నారా? హ్యాపీగా ఉన్నారా? పరచుకోవాలి, ఇంకా పక్కలు అవి ఇవి సిద్ధపరచుకోవడమా? దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి మరి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నూతన హృదయాన్ని కలిగి ఉండాలని సహోదరు చెప్పి అన్నారు. ఇంకేం చేయాలి? ఎవరైనా చెప్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగానే నూతన సంవత్సరం కలిగి ఉండాలి, నూతన హృదయం కలిగి ఉండాలి. ఖచ్చితంగా అది దేవుడు మనకి ఇచ్చే ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తు రక్తములో మనం కడిగిపడినామో ఆ క్షణమే మనం మారు మనసు పొందాం కనుక నూతన హృదయం మనకి దయచేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడిన దేవుడు ఆయన మన ఎడల ఏమి ఆశిస్తున్నాడు, ఏది కావాలనుకుంటున్నాడు అంటే, దేవుడు చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సంవత్సరం అంతా కాచి కాపాడాడు కదా దేవాతి దేవుడు. మరి దేవుడికి ఏమేమి ఇవ్వగలం మనము? మనం వండుకున్న అన్నం కూరలు పెడితే తింటాడా దేవుడు? దేవునికి స్తోత్రం కాదండి. ఇశ్రాయేలుల స్తుతుల మీద ఆశ్చర్యుడై ఉన్నవాడు మన దేవుడు అండి. అందుకోసమే ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన చేసిన మేలు బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట చాలా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఒకసారి మన వాక్యాన్ని చూసుకొని ముందుకు వెళదాము ప్రియులారా. 140వ కీర్తన దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. 140వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా రక్షకుడా ప్రభువా, మీ పాదములకు వెనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో నాయన, మరి సమయాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి ఈ స్థలంలో చేరి మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి కావలసిన జ్ఞానం మాకు దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును మా అందరికీ ప్రసాదించి నీ వాక్యానికి లోబడటానికి గొప్ప మార్పును మాలోకి తీసుకురామని ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. నాన్న బాగా రీసౌండ్ వస్తుంది కదా, కొంచెం సౌండ్ తగ్గిస్తే. క్రిస్మస్ రోజు మీ పాస్టర్ గారు మీకు బోధించి ఉంటారు. మధ్య చాలా బాంధవ్యం ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు కనుక ఈ లోకరక్షకుడిగా మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. యెషయా ప్రవచన గ్రంథంలో చూసినట్లయితే, మరి 6:9 చూసినట్లయితే మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడి ఉన్నారు. ఆయనే ఆశ్చర్యకరుడు. ఆయన భుజముల పైన ఏమున్నదంట? రాజ్యభారం ఉన్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భారం అంతా కూడా క్రీస్తు మోసి ఉన్నాడు. మన కొరకు రక్తం కార్చాడు కనుక ఆయన రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. నీతిమంతులైన వారు చేయవలసింది ఏమిటి అంటే ప్రభువుని ఎప్పుడు కూడా స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసిన మేలును బట్టి దేవుడిని స్తుతించడం నేర్చుకోవాలి. అది చిన్నదైనా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి. దేవునికి మహిమ కలగాలి. ఇప్పుడు వస్తూ ఉండగా దారిలో నిజంగా మీ పాస్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి నేనైతే. ఎందుకంటే మేమైతే హైదరాబాద్లో కదా, కనీసం పాపం మాకు రోడ్లు అట్లా ఉంటే వెళ్ళలేమేమో. మా బాబు ఆ బండి మీద తీసుకొస్తుంటే నేనైతే అడగలిగాను. అవును కదండి, దేవుని కృప ద్వారానే నేను సురక్షితంగా రాగలను. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవాతి దేవుడు మనల్ని కాచినాడు కనుక మనల్ని సురక్షితంగా మన కుటుంబాల్లో కానివ్వండి, మన పనిపాటలో కానివ్వండి, మనకున్న పశువులు కానివ్వండి, మనల్ని అందరినీ కూడా సురక్షితంగా కాపాడినాడంటే ఆయన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు కానీ మన కొరకు, మన పాప దోష అపరాధాల కొరకు ఆయన రక్తాన్ని ఇచ్చి కూడా ప్రాణం పెట్టి సమస్తాన్ని దారబోసిన దేవుడు మన నీతిమంతునిగా చేసినాడు కనుక నీతిమంతులైన వారు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు గారిని చూసినట్లయితే 103వ కీర్తనలో ఏమంటాడు ఆయన? నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన మేలులో దేనిని మరువక ఏం చేయాలంట?
ఎప్పుడు కూడా ఆయన చేసిన మేలు బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి ప్రియులారా. ఆయన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు ఏమనంటే, ఆయన చదవండి, ఆ మాట చదవండి అమ్మా, ఆ మాట చదవండి. నిశ్చయముగా కాదు నాన్న, 103వ కీర్తన 3వ వచనం నుంచి చదవండి అమ్మా. 2 నుంచి చదవండి, 2 నుంచి చదవండి. అలాగని సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించిన వాడు. నిజమే కదండి. అంటే దేవుడు ఎంత కనికరము చూపాడు మన ఎడల, ఎన్ని కార్యాలు జరిగించినాడు, ఎంత గొప్ప మేలు చేశాడు కనుక ఈ దినాన మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప, ఆయన కృప ద్వారానే. ఆ మాట ఒకసారి మనం ధ్యానిద్దాము. యెషయా 32వ అధ్యాయము 17వ వచనము కింద నుంచి చదవండి నాన్న ఒకసారి. 32వ అధ్యాయము 17వ వచనము. నీతి వలన నిత్యమును నిబ్బరము కలుగును. అప్పుడు సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఎవరు ఉండగలుగుతారంట? సుఖముతోనూ సంతోషముతోనూ సుఖకరమైన నివాస స్థలముల యందు నివాసము నివసించెదరు అంట. మనం నిలిచి ఉన్న స్థలాల్లో సంతోషంగా, సమాధానముగా, ఆనందంగా ఉన్నామంటే ఎవరి ద్వారా ఉన్నామంటే దేవుని ద్వారానే అది మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా తీర్చబడిన మనము మాత్రమే అలాగ ఉండగలుగుతున్నాం కనుక, ఇది ఆయన చేసిన మేలును కనుక ఆయన సన్నిధిలో మరొక విడువక దేవాతి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఈ లోకములో అన్ని లేని వారు ఉన్నారు, మనము కూడా ఉన్నాము, కానీ మనకు ఒక ఆదరణ ఉన్నది. ఆదరణకర్త అయిన దేవుడు మనకు తోడున్నాడు. మన కొరకు క్రీస్తు ప్రభువుల వారు రక్తాన్ని కార్చి ఆ రక్తంలో కడగబడినాం గనక మనకు ఒక నెమ్మది ఉన్నది. నీతిమంతులుగా తీర్చబడిన మనకు ఒక సమాధానం ఉన్నది. మన జీవితాల్లో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగుతున్నాయి కనుక నీతిమంతుడైన దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యములో ఖచ్చితంగా రాయబడి ఉన్నది. రోమా పత్రికలో చూసినట్లయితే 3:26లో యేసుక్రీస్తు రక్తమనందలి ఇది కలుగుతుంది అని చెప్పేసి అక్కడ చక్కగా రాయబడి ఉన్నది. ఆ మాట చదవండి ప్రియులారా. రోమా పత్రికలో 3వ అధ్యాయము 26వ మాట చదవండి. అబ్బా, ఎందుకు చేశాడంట? నీతిమంతులుగా ఉండు నిమిత్తం మనల్ని అలాగే చేశాడంట. ఆయన ఉద్దేశమై ఉన్నది. ఇక్కడ చాలా చోట్ల రాయబడినది. ఎందుకంటే మనల్ని ఆయన సొత్తులుగా చేసుకొని ఉన్నాడు, ఆయన ప్రజలుగా చేసుకొని ఉన్నాడు, ఆయన యొక్క స్వాస్థాలుగా చేసుకొని ఉన్నాడు కనుక మన కొరకు అంత గొప్ప కార్యం మన జీవితంలో చేసినాడు కనుక మనం నీతిమంతులుగా తీర్చబడినాము కనుక ఇది ధర్మమే, ఇది చేయుట మరి మంచిదని చెప్పేసి ఎంచుకొని మనము ఎప్పుడు కూడా ప్రభువు చేసిన మేలు బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడిన తండ్రిని ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవుని వాక్యము చక్కగా మనకు బోధిస్తున్న మాట ఏమిటి అంటే ప్రియులారా, ఆ మాటని కూడా చూడండి ఒకసారి. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదవండి ప్రియులారా. చదవండి, పెద్దగా చదవండి రా.
ఆ, ఇలాగ చేయుట ఆ, యేసుక్రీస్తునందు ఆ, మీ విషయములో ఆ. దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని చిత్తమై ఉన్నదంట. ప్రతి విషయంలో కూడా ఆయన చేసిన మేలులని మరవక ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారంగా జరిగించితే, ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకోగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మనకు కలిగిన సమస్తం పైన దేవుని హస్తం ఉంటుంది. ఇక్కడ ఇందాక చూసుకున్నాం యెషయాలో, మన సుఖానుభవంగా జీవించే వారంగా మన నివాసాలలో స్థిరపడి ఉండాలి అంటే క్రీస్తు చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితేనే మనము ఉండగలుగుతామని చెప్పేసి దేవుని వాక్యం ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నదంట. ఇలాగ చేయట దేవునికి ఇష్టమై ఉన్నది, ఆయన చిత్తమై కూడా ఉన్నది. ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయకాలమునే లేచి ఏమి చేయాలంట? యేసుక్రీస్తు వారి సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన మేలు బట్టి, అయ్యా ఈ దినాన్ని మాకు ఇచ్చారు, రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడాను, మరొక దినాన్ని చూడటానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ దినమంతా కూడా మాతో మీరు ఉండండి. దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, సంఘాలు, కుటుంబాలు, ఇరుగువారు, పొరుగువారు, బంధువులు, మిత్రులు, శత్రువులు, రక్త సంబంధికులు అందరితో కూడా మీరు ఉండండి. ఉంటున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. మా భర్తలు బయటికి వెళ్తారు కదా ప్రభువా, వారిని సురక్షితంగా తీసుకుని వెళ్ళి రండి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ బిడ్డలు స్కూల్కి వెళ్తారు, చూడండి స్కూల్ బస్సులు ఇప్పుడు సురక్షితంగా వస్తున్నాయా? లేదండి, ఎక్కడ పడితే అక్కడ దొల్లిచ్చేస్తున్నారు పిల్లల్ని. మరి ఇదంతా కూడా సురక్షితమైన కాపుదల ఉండాలి. సురక్షితంగా మనం ఉండాలి అంటే చేయబోతున్న మేలును బట్టి, చేసిన మేలును బట్టి, చేస్తున్న మేలును బట్టి కూడా ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా మనకు ఆపదైనా కానీ అవరోధాలను తొలగించే దేవుడు మన పక్షాన ఉంటున్నాడు గనక ఆయనకు మనం ఏమి ఇవ్వలేము గనక కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలపైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ఫరో చేతుల్లో నుంచి బయటికి తీసుకొని రావాలని ఒక ఆలోచన కలిగి ఉన్న దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉండి ఒక దాసుని ఏర్పాటు చేసి ఆ యొక్క బానిసత్వ బ్రతుకు నుంచి బయటికి తీసుకొని రావాలి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివాస స్థలముగా చెయ్యాలని మన పితరులతో చేసిన ప్రమాణమును నెరవేర్చడం కొరకు ఒక ఆలోచన కలిగి ఉండి, దేవుడు అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉండి మనపైన ఒక ఆలోచన కలిగి ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇక్కడ రోమపత్రికలో చక్కగా వ్రాయబడి ఉంది. ఆ మాట ఒకసారి చూపిస్తాను మీకు ప్రియులారా, రండి. రోమపత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 21వ వచనం చదవండి నాన్న. 1వ అధ్యాయము 21వ వచనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారంట అంటే క్రీస్తు దేవుడని వీళ్ళకి తెలియదా? వారి జీవితాలు చేసిన మేలు మర్చిపోయారా? వారు ఉన్న ఆ యొక్క బానిసత్వ బ్రతుకుల బంధకాల నుంచి బయటికి తీసుకొస్తున్నాడని తెలియదా దేవుడికి? ఆ బిడ్డలకు తెలియదా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి స్తుతించడం లేదంట, మహిమపరచడం లేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న మా మూడో అన్నయ్య అనమాట, ఒక కూతురు పోయిందంట. లేనిపోని ప్రాబ్లం వచ్చేసి అబ్బాయి వెళ్ళకుండా కష్టమైపోయి మళ్ళీ దీనికి మెడిసిన్ స్టార్ట్ చేశారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంచుమించు 14 రోజుల వరకు 60,000 రూపాయల మెడిసిన్ వాడిన అబ్బాయి తెలుసు. ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే తిరుపతికి ట్రైన్ టికెట్లు బుక్ చేయించాడు. దేవుని వాళ్ళ దేవుడు అంట. మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి మోగితే అది భోగినేమో కదా, మనకెందుకు చేయాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఈ ప్రజలు కూడా ఏం చేశారు?
చేశారో ఆయన దేవుడిగా ఇక్కడ ఇది చాలా మంచి మాట. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యేది. దేవుని స్తోత్రం. చూసారా, ఇక్కడ అర్థమైంది, ఈ మాట అర్థమైందండి. ప్రతిదీ మన జీవితంలో ఏది చేయాలన్నా, నువ్వు తుదికి ఒక గ్లాసు నీళ్లు తాగాలన్నా ఆయన చిత్తమై ఉండాలి. ఆయన పరలోకములో మనకు అనుగ్రహిస్తేనే మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, జాగ్రత్త. దేవుడు చేసిన మేలులను మరిచి ఈ దినాన లేనిపోని వాటి దగ్గరికి పరిగెడుతున్నారు చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఇక్కడ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తోందంటే, ఈ యెషయా ప్రవచన గ్రంథంలోకి వస్తే ఈ మాట చాలా బలమైన మాట. ఒక్కసారి మనం చూసుకుందాము ప్రియులారా. మీకు ఇంతవరకు కూడా తెలిసి ఉండొచ్చు, మీకు కూడా వాక్యం తెలుసు, మీ సేవకులు కూడా మీకు బోధిస్తూ ఉండొచ్చు, కానీ అయినను మరొకసారి మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తే మనకు కూడా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ 44 యెషయా ప్రవచన గ్రంథము 6వ వచనములో చూసినట్లయితే ఒకసారి మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తాము ప్రియులారా. ఇశ్రాయేలు రాజైన ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు, ఆదిలోనున్న జనులను నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనే మన దేవుడు, ఆయన తప్ప మనకు దేవుడు లేడు. ఆయనే ఈ సృష్టిని కలుగు చేసిన వాడు, మనందరిని కూడా సృజించిన దేవాది దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు. అటువంటి వాడు ఎక్కడైనా ఉన్న ఎడలా తెలియచెప్పాలి. ఎవరున్నారండి ఇక్కడ? ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని జయాలు పొందుకున్నా, ఎన్ని విజయాలు మనం సంపాదించినామో మన ఆలోచనలన్నీ కూడా లోకం వైపు వెళుతున్నాయి. క్రైస్తవుల సైతం కూడా అపవాది మోసపుచ్చుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన లంగర్ హౌస్ లో ఒక సేవకులు ఉన్నారు, మెథడిస్ట్ పాస్టర్ గారు అన్నమాట, సాగర్ గారని. చాలా పెద్ద సంఘం, ఇంచుమించు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కనుక మనము జ్ఞానం కలిగి ఎట్లా మెలకు కలిగి ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రియులారా, అన్ని సత్యాన్ని తెలుసుకోవాలి. అసత్యములో ఇంకా మనం నడవడానికి వీలు లేదు ప్రియులారా. అయితే అంత గొప్ప సేవకుడికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, 4 పిల్లలు కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారండి. ఆస్తిపాస్తులకి ఏమీ తక్కువ లేదు, కానీ ఆయన్ని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు ప్రియులారా, ఇంకా ఎవరి వల్ల కాదు అని. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఎందుకంటే నేను కూడా అదే లంగర్ హౌస్లో సంఘం పెట్టినప్పుడు అయితే వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం అన్నప్పుడు ఆయన కొంచెం ఎడమొఖం పడమొఖం అయ్యారు సాగర్ గారు. నేను కూడా చెప్పాను వెళ్ళి, అయ్యా నీ విశ్వాసులకి ఏ ప్రాబ్లం రానివ్వను, కాకపోతే అక్క నా దగ్గరికి వస్తే నేను నీ సంఘానికి నడిపిస్తాను, నేను పొరపాటు చేసే మనిషిని కాదని చెప్పేసి ఎక్కడ కనపడినా నేనైతే ప్రైజ్లా చెప్పేదాన్ని, కానీ వాళ్ళైతే వాళ్ళ భార్య మరి ఆడవాళ్ళకి కొంచెం నిక్కెక్కువ కదా, మొక్క ముడుచుకొని వెళ్ళిపోయేది. అయితే దేవుని మహాకృపను బట్టి ఆయన మనసు చంపుకొని నాకు ఫోన్ చేశారమ్మా, నేను చివరి గడియల్లో ఉన్నాను, కొంచెం మీరు వచ్చి ప్రార్థన చేశారండి సిస్టర్ గారు అని అంటే, ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆ క్యాన్సర్ నుంచి విముక్తిని కలిగజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సురక్షితంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంచుమించు 7 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాడంటే ఈ కార్యం చేసింది ఎవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నామానికే మహిమ కలగాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యం అది, ఆయన చేసిన గొప్ప మేలది. మరణం తప్పించుట యెహోవా వశములో ఉన్నది. కాలాలు సమయాలు ఆయన అధీనంలో ఉన్నాయి కనుక ఘనకార్యం జరిగించిన దేవుణ్ణి ఆయన ఒక సేవకుడై ఉండి, మొన్న ఆయన దగ్గర పని చేసే, ఇంట్లో పని చేస్తాడు కదా, వాచ్మెన్ పని చేసే
గోపాల్ బ్రదర్ అనేవాడు ఆయన అంట దర్గా దగ్గరికి వెళ్తాడంట. ఆయన దేవుడు తొలక దేవుడు అంట. బాగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఈ చేయాల్సిన పని ఏమిటి? ఆయనకి సత్యాన్ని ప్రకటించాలయ్యా. యేసుక్రీస్తు దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. నీవు ఆయన అంగీకరిస్తే నిత్య జీవానికి వెడతావు. రేపు ఈ నరకాన్ని నుంచి తప్పించేవాడు ఆయనని ఇలా సువార్త ప్రకటించాలి. అవునంటారా కాదంటారా? అయితే ఈయన ఏం చేశాడు? గబా గబా పని చేసుకుంటున్నాడంట. ఏంటయ్యా గోపాల్, ఎందుకు త్వరపడి పని చేస్తున్నావు అంటే, అయ్యగారు ఇవాళ నేను దర్గా దగ్గరికి, నా దేవుడి దగ్గర నేను ఫంక్షన్ చేస్తున్నాను, 2 గొర్రెలు కొనుక్కున్నాను, మా వాళ్ళందరూ వచ్చారు, నువ్వు పని చేయకపోతే తిడతావని వచ్చాను, నేను పని చేసుకొని త్వరపడి వెళ్ళాలని. అందుకంటే పోతే పోయినావు, కానీ నా పేరు మీద కూడా మీ దేవుడికి మొక్కు. అర్థమైందా మీకు? ఏమన్నాడు? సరే పోతే పోయావు, కానీ నా పేరు మీద కూడా మీ దేవుడికి మొక్కయ్యా. నేను కించపరచట్లేదు, క్షమించాలి మీరు అందరు కూడా. నాకు ఆ అర్హత లేదమ్మా, కానీ ఆ మాట వచ్చింది అంటే ఎంత అవమానం అండి. మన తండ్రికి అవమానం కాదంటారా? పోతే పోయావు కానీ సరే, కానీ నా పేరు మీద నీ దేవుడికి నా కొరకు కూడా మొక్కయ్యా. పిచ్చి పనులు చేయకండి ప్రియులారా. ఆయనే మన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఈ సృష్టిని కలుగజేసిన వాడు ఆయనే, శక్తివంతుడైన దేవుడు. ఈ దినాన్ని మనం సురక్షితంగా ఉన్నామంటే, మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతున్నామంటే అది ఆయన ద్వారానే, కానీ ఏ మనుష్యుడి ద్వారా కూడా కలిగినది మాత్రం కానే కాదు. ఆయనని బట్టి ఆయనకి, ఆయన భార్యకి, ఆ గోపాలన్న బ్రదర్ ఉన్నాడు చూశారు, వాళ్ళ భార్యకి పెద్ద రక్త పిచాచి పట్టుకుందండి. పట్టుకొని ఆ దర్గా చుట్టూ తిరిగి, అక్కడ తిరిగి, ఎక్కడ తిరిగి 2 సంవత్సరాలు తిప్పలు పడి 3వ సంవత్సరం తగిలేటప్పటికి ఇంకా దగ్గరికి అయిపోయింది. సావుకి సిద్ధపడినప్పుడు ఆ సావుకుడి దగ్గర తీసుకెళ్తే, అయ్యో ఈ రక్త పిశాచి మమ్మల్ని పట్టుకుంటుంది, మా చర్చికి రాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పాడండి? ఈ రక్త పిశాచి మమ్మల్ని పట్టుకుంటుంది, మా చర్చికి తీసుకురాబాకయ్యా అని అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసాం. ఈ దినం మా కుటుంబం రక్షణలోకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను రక్షించి మన ద్వారా మేమే బాప్తీసం, ఎలిషాని పిలిచే నేను బాప్తీసం ఇప్పించాను. ఆయన చెప్పి ఆత్మ విషయంలో భక్తుడు అంటున్నాడు, నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఏం కలుగుతుందంట? నాకు ప్రసవ వేదన. ప్రసవించేటప్పుడు ఆగవ స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ, పురుషులకు తెలియదులేండి కదండి. ఒక్క బిడ్డకి జన్మనివ్వాలంటే ఎటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాలో, ఒక ఆత్మ విషయంలో ఆయనకి ప్రసవ వేదన కలుగుతుందంట. ఒక్క ఆత్మని నీవు ప్రభు సన్నిధికి తేగలిగితే నీకేమున్నదండి? కిరీటము ఉంచి ఉన్నాడు. అదే ఆయనే దేవుడు అని చెప్పాలి ఎవరికైనా. మీరు వెళ్ళటం కూడా ఆలోచన చేయాలి. మీలో ఎవరున్నారో నాకు తెలీదు. ప్రతిసారి కూడా ఈ చెన్నైపాలెం సంఘం కొరకు ప్రార్థన చేస్తుంటే తప్పిపోతున్నారు కొంతమంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి గర్భములో ఏర్పరచక మునిపై ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే, కానీ ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఉండడు, ఉండకూడదు, రాడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 వారు దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా స్తుతించలేదు, దేవుణ్ణి మహిమపరచలేదు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే, సురక్షితంగా మన కుటుంబంలో ఆనందిస్తున్నామంటే, ఏ వ్యాధి బాధ లేకుండా కష్ట సుఖాలలో కొనసాగిపోతున్నామంటే కేవలం దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఆయన దయలోనే మనం అలా జీవించే వారంగా ఉంటున్నాం ప్రియులారా. అటువంటి స్థితి కలిగి ఉన్న మనం ఎప్పుడు కూడా ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని స్తుతించిన వారు ఎంత మరి ఈ రోజు లేఖనాల్లో నిలిచిపోయినారు. ఒక ప్రత్యేక స్త్రీలుగా ఉన్నారంటే ఒక ఆమెని మనం చూసుకుందాం. చూడండి ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారంటే, మరి లూకా సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాం మనం.
అమ్మా లూకాసు వార్త 17వ అధ్యాయము 17వ వచనము. అందుకు ఆ. యేసు 10 మంది శుద్ధులైన ఆ, ఆ, తొమ్మండుగురు ఉమ్, ఎక్కడ ఉమ్, ఈ అన్యులు ఉమ్, తప్ప ఉమ్. దేవుని మహిమపరచుటకు ఉమ్. తిరిగి వచ్చిన వాడెవడనో దేవునికి స్తోత్రం. చాలండి, ఇంకా అదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారి దగ్గర మేలు పొందుకున్న వారు ఎంతమంది ఉన్నారు? దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో అక్కగారు చాలా మందికి సువార్త ప్రకటించి ఉంటారు, చాలా మంది మేలు పొందుకొని ఉంటారు కదండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇక్కడ ఎవరు మళ్ళా తిరిగి వచ్చారంటే ఒక్కరు మాత్రమే వచ్చారు. అక్కడ అన్యులను చూసిస్తుంది ఆ వాక్యాన్ని చూసినట్లయితే. నిజంగా మేము పుట్టు క్రైస్తవం అండి. ఆయన గారు కూడా అదే, సాగర్ పాస్టర్ గారు కూడా మా తాతయ్య సేవకుడు, మా నానమ్మ సేవకురాలు, మా అయ్యన కన్నా ఆ తాత సేవకుడు, మేము పుట్టు పూర్వం సేవకులమే అని ఏం చేశాడు? ఎవరికి మొక్కమన్నాడు? దర్గాకు మొక్కమన్నాడు. వెళ్ళి చూసారా? ఈ రోజు అన్నిలు నయం అండి, అన్నిలు నయం. ఒకవేళ రక్షణ పొందనప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారో తెలుసా? మీకు రోగాలు వస్తే దేవుని సన్నిధికి వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ దేవుని నామం మహిమపరచబడుతుందని మన ద్వారానే దేవునికి అవమానాన్ని తీసుకొస్తున్నాం ఈ దినాన. వాళ్ళు తెలుసుకుంటున్నారు. దేవుని దగ్గరికి రాకపోయినా వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్తే దేవుడు సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? మేలు కలుగుద్ది, స్వస్థత కలిగిద్ది. అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు అన్ని. ఏదో వాళ్ళకి దేవుడి గురించి, కానీ దేవుడిని ఎరిగిన మనం ఏం చేస్తున్నాం అట్లాగే ఉంది. ఇక్కడ కూడా అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో మరి కార్యం చేసినప్పుడు ఆయన ఘనపరచలేదు, మనలో వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఈ దినం మనం కూడా అలాగే ఉంటున్నాం ప్రియులారా. కానీ చాలా తప్పది. దేవుని సన్నిధిలో ఆయనే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని తెలుసుకోవాలి. మన జీవితంలో ఏది జరుగుతున్నానో అది దేవుని కార్యం అని కూడా గ్రహించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అది దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అయ్యా